పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ప్రతీకారంగా టెహ్రాన్ కూడా అటాక్స్ చేస్తోంది. ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో మధ్యప్రాచ్యం అగ్నిగుండంలా మారింది. ఇజ్రాయెల్పై వందల కొద్ది మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది టెహ్రాన్. డెమోన్, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం సమీపంలో మిస్సైల్ అటాక్స్ జరిగాయి. అయితే ఈ దాడుల్లో అణు పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఇరాన్ అటాక్స్ కారణంగా ఇజ్రాయెల్లో 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా దళాలు టెహ్రాన్ చుట్టూ ఉన్న బాలిస్టిక్ మిస్సైల్ తయారీ కేంద్రాలపై బాంబుల వర్షాన్ని కురిపించాయి. ఇరాన్ అత్యంత కీలకమైన నటాజ్ అణు కేంద్రం సమీపంలోనూ పేలుళ్లు సంభవించాయి. అయితే అక్కడి రేడియో, ధార్మికత ఏదీ విడుదల కాలేదని సమాచారం. ఇప్పటి వరకు 8,000 ఇరాన్ లక్ష్యాలను ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇజ్రాయెల్లో జెరూసలేంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఆల్-అక్సా మసీదుకు సమీపంలో ఇరాన్ క్షిపణి పడింది. దీంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. రంజాన్ పర్వదినం వేళ మసీదులో ప్రార్థనలు చేసేందుకు ఎవరిని అనుమతించలేదు. దీంతో వందలాది మంది ముస్లింలు గేట్ల బయటే ప్రార్థనలు చేశారు. ముస్లింలు, క్రైస్తవులు, యూదులు పవిత్ర స్థలాలకు కొద్ది దూరంలోనే క్షిపణి దాడి జరిగిందని, ఇది ఇరాన్ నేతల స్వభావాన్ని తెలియజేస్తోందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వెల్లడించింది.